మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓటర్లు తిరస్కరించారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ని నింపగా బీఆర్ఎస్ పార్టీ కుదేలైంది. తెలంగాణలో తాము ప్రత్యామ్నాయ శక్తి అని చెప్పుకుంటున్న బీజేపీ మరోసారి పరాభవానికి గురైంది. ఈ గెలుపుతో రేవంత్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఓటర్లు పూర్తి మద్దతిచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేస్తోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యమిచ్చింది. ఇక మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మున్సిపాలిటీలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు 2780 కోట్లు మంజూరు చేసింది. పలు చోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి తోడు సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణాలు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు లాంటి తదితర సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు ఓటర్లను ఆకర్షించాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీల దొంగ పొత్తుపై ఓటర్లు కన్నెర్ర చేశారు. స్కామ్ల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో జట్టు కట్టిందని, 10 ఏళ్లలో అభివృద్ధి చేయకపోగా ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉందనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలను తిరస్కరించారు ఓటరు మహాశైలు. మొత్తంగా రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.